ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమర్థమైంది? తాతయ్య నీకు సైగతో చెప్పాడని నాకు అర్థమైంది. ఇంటెలిజెంట్ బాయ్. లేట్ అయినా ఇట్టే క్యాచ్ చేసావు. నేనెప్పుడు అంతే తెలుసా నీకు? నాయనా, నువ్వెందుకు పిలిచినావు? నాకు చెప్పారు కదా అత్తయ్య, నీకు నేను చెప్తా. ఏం చెప్పినారు నీకు? అంటే హాస్పిటల్లో తాతయ్య మీ దగ్గర మాట తీసుకున్నాడు కదా అత్త. అదే నాకు పద్దుకి పెళ్లి జరిపించమని అడిగిన మాట. ఆ మాటని నువ్వు నిలబెట్టుకున్నావని గ్రాండ్ గా ఈ ఇంట్లోనే నాకు పద్దుకి ఊరందరి ముందు నిశ్చయ తాంబూలాలు కూడా జరిపించావని తాతయ్య కోమల నుంచి బయటికి రాగానే చెప్పేశాం. ఏం చిన్నతయ్య చెప్పామా? అవును. దానికి తాతయ్య హాస్పిటల్లోనే చాలా సంబరపడిపోయారు. ఏం తాతయ్య? ఇంకేం చెప్పారు తాతయ్య? ఈ ఇంట్లో పద్ధతిగా పెద్దల సమక్షంలో లగ్న పత్రిక పెట్టుకున్నామని కూడా చెప్పేశాం. అవునా? అవును. ఆ మాట తాతయ్యకి చెప్పగానే ఇంకా సంబరపడిపోయి ఉంటారు, అంతే కదా? అబ్బే, అక్కడే నువ్వు పేడలో కాలేసావు. అవును, తాతయ్య ఇంకా సంబరపడ్డం కాదు, సగమే సంబరపడ్డారు. మిగతా సగం బాధపడ్డారు. వెంటనే ఒక కంట్లో నుంచి కన్నీరు, మరో కంట్లోంచి పన్నీరు ఒకేసారి వదిలేశారు. యాదాని కట్ట చేసినాడు అంటే తాతయ్య తన రెండు కాళ్లతోటి ఆ రెండు వేడుకలు చూడలేకపోయారు కదా, అందుకు. అప్పుడు నేనన్నా, తాతయ్య తాతయ్య నువ్వేం ఫీల్ అవ్వకు, రేపు మా ఇంట్లో జరిగే సంగీత్కి నిన్ను తీసుకెళ్తాను, అప్పుడు నీ రెండు కళ్ళతో చూసి ఆనందిద్దు గాని అనగానే ఇప్పుడు ఈ రెండు కళ్ళలో నుంచి పన్నీరు పక్కన పెట్టేసి కన్నీరు పెట్టేశాడు. ఏరా రాజు, అంతే కదా? అవునవును, ఆ కన్నిటిని నా కర్చీఫ్తో స్వయంగా నా చేతులతో తుడిచానమ్మా. తుడిచిందెందుకు కానీ ఏడ్చిందెందుకో చెప్పు. ఎక్కడో ఆ ఇంట్లో నీ సంగీత్ ఫంక్షన్ జరగడం ఏంట్రా మనవడా? ఈ దేవరపాటి నరసింహనాయుడు మనవడి సంగీత్ ఫంక్షన్ ఈ ఇంట్లోనే ఇక్కడే నా కళ్ళ ముందే జరగాలి అని పోరు పెడుతున్నారు తాతయ్య. అత్తయ్య కళ్ళు అదరడం కాదు, గుండె అదిరేలా చేశాడు మయ్యా. నేను అనకపోయినా నాకు ఆనందం కలిగించే మాటే చెప్పాడు నా మనవడు. నువ్వు నువ్వు నన్ను నమ్మవేంటత్తయ్య? చూసావుగా, తాతయ్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. ఇంక నువ్వు ఆలస్యం చేయకుండా ఇంటి నిండా లైట్లు వేయించి మా సంగీత్ ఫంక్షన్ ని ఇదే ఇంట్లో నీ చేతుల మీదుగా గ్రాండ్ గా జరిపించాలి. మరి ఆలకిస్తున్న వాళ్ళపాటి అత్తయ్య. నా చేతుల మీదుగా నీ పెళ్లి పనులు ఈ ఇంట్లో జరగాలని మా నాయన అనుకుంటే నువ్వే సానా ఎక్కువగా ముచ్చట పడుతున్నావేంది? పడనా మరి? నీవి మామూలు చేతులా? నాకు పద్దుకి దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని తాతయ్యకి మాటిచ్చిన చేతులు. పైగా మా నాన్నగారు బతికున్నంత వరకు ఈ ఇంట్లో ఏ శుభకార్యం చేసినా నీ చేతుల మీదుగానే జరిపించేవారంట. ఆ ఆనవాయితీ కొనసాగించాలి కాబట్టి ఈ శుభకార్యం కూడా నీ చేతుల మీదుగానే జరగాలని నేను కూడా ముచ్చట పడుతున్నానత్తా.
అత్తయ్యవి గొప్ప చేతుల్లే. తండ్రి గారు, అన్నగారు, అల్లుడు గారు ముచ్చటగా 3 తరాలు సెంటిమెంట్ గా భావిస్తున్న చేతులివి. అబ్బా, ఏ చకోడి, పాపం వాడు ఫస్ట్ టైం లేట్ చేయకుండా కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే అలా కొట్టావేంటి? ఓ మమ్మీ నువ్వు ఇలా రా. మ్యాగీ రా. రే మీరేంట్రా, వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మ్యాగీ మమ్మీ ఆ సంగీత్ ఫంక్షన్ ఇంట్లో జరగడానికి అస్సలు వీల్లేదు. నువ్వు ఏదో ఒకటి చెప్పి తప్పించు మమ్మీ. బావగారు మీరేమంటారు? వాడి సంగీత్ని వాడి కోరిక ప్రకారమే ఈ ఇంట్లోనే జరిపించి అఖిలమ్మ. అయ్యో పెద్దనాన్న అలా చెప్తారేంటి మీరు? ఆ వెంకీగాడేదో పెద్ద ప్లాన్ తోనే ఫిట్టింగ్ పెడుతున్నాడు. వాడు ఏ ప్లాన్ వేసినా, నువ్వు అప్లై చేసిన అడవిలో పెళ్లి ఫెయిల్ అయినా, వాడి ఇంట్లో ఊరి జనం ముందు మీ అమ్మ పరువు మొత్తం డ్యామేజ్ అయిపోతుందమ్మా. ఆ డ్యామేజ్ రికవరీ కావాలంటే ఈ సంగీత్ ఫంక్షన్ని మీ అమ్మ చేతుల మీదుగా జరిపిస్తున్నట్టుగా జనంలో కవరింగ్ ఇచ్చుకోవాలి. అప్పుడు మన ఇమేజ్ పెరుగుతుంది. రేపొచ్చే ఎలక్షన్స్లో అదే మనకి మైలేజ్ ఇస్తుంది. పైగా ఈ పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలని మనం ఎలాగూ కంకణాలు కట్టుకున్నాం కదా, అక్కడెక్కడో వాడి కొంపలో జరిగే కన్నా మన ఇంట్లోనే జరిగితే దాన్ని నాశనం చేయటానికి మనకెక్కువ స్కోప్ ఉంటుంది మ్యాగీ. చాలా బాగా చెప్పినారు బావగారు. సెంటిమెంట్ అని ఆ వెంకిగాడు నా చేతులకి పనప్ప చెప్పినాడు కదా, నా చేతుల పవర్ ఏంటనేది ఆడికి చూపిస్తా. హా, ఆ, ఆలపాటి వారు ఏం ఆలోచించారో. ఇబ్బంది అయితే వదిలేత. అయ్యో అట్టా అంటావేందల్లుడు. మా నాయన కోరిక, మా అన్న సెంటిమెంటు, పైగా నువ్వు కోరిన మొట్టమొదటి ముచ్చట తీర్చకుండా ఎట్టా ఉంటాను? అట్నే గాని నా చేతుల మీదుగానే ఈ ఇంట్లోనే ఘనంగా సంగీత్ జరిపిస్తా. హ్మ్? ఏం నాయనా సంతోషమేగా? సర్లే మరి, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో నాయనా. నేను పొయ్యి ఆ సంగీత ఏర్పాట్లేవో చూసుకుంటాను. ఆ? వెళ్ళేస్తాను తాతయ్య. వెళ్ళరా. అబ్బా, వెళ్ళ. అంతా నేను చూసుకుంటాను తాతయ్య. పదు జాగ్రత్త, వెళ్ళొస్తాను. రాజు పదరా.